నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి సాగర్ ప్రాజెక్టు 11 గేట్లు ఓపెన్ చేశారు. 18 ఏళ్ల తర్వాత జూలైలోనే సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగులకు గాను దాదాపుగా 583 అడుగుల మేర సాగర్లో నీటి మట్టం అయితే చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుండి దాదాపుగా 2,34,000 క్యూసెక్కుల నీరు అయితే నాగార్జున సాగర్కు వచ్చి చేరుతుంది. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయి వరద నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో సాగర్ డ్యాం నుంచి నీటిని కూడా దిగువకు విడుదల చేయడానికి మంత్రులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. చాలా ప్రధానంగా నాగార్జున సాగర్ డ్యాముకు సంబంధించి వస్తున్నటువంటి నీటి ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా సాగర్ గేట్లను ఓపెన్ చేసి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 8 అడుగుల మేర 10 గేట్లను అయితే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటికే 85,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ డ్యాం నుంచి కిందికి విడుదల చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను అయితే పైకి తెరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను తెరవడానికి అయితే ప్రస్తుతం పూజలు నిర్వహించి క్రస్ట్ గేట్లను అయితే తెరుస్తున్న పరిస్థితి. మొత్తంగా 8 క్రస్ట్ గేట్లను తెరవడం ద్వారా ఈ 8 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకైతే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 590 గరిష్ట అడుగుల నీటి మట్టానికి గాను 582 అడుగుల మేర నీరు ఉన్న క్రమంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు అంటే దాదాపు 85,000 క్యూసెక్లను విడుదల చేయాలని నిర్ణయించిన క్రమంలో సాగర్ అందాలను వీక్షించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రజలైతే వచ్చి సాగర్ అందాలను వీక్షించడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని విజువల్స్లో మనం చూడొచ్చు. ఇప్పటికే దాదాపుగా 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు మరొక 4 గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేయడానికి పైన సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించి మంత్రులు అయితే అక్కడ ఏర్పాట్లు చేసి ఆ నీటిని విడుదల చేయడానికి అయితే సిద్ధమయ్యారు. ప్రధానంగా నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసే క్రమంలో పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చిన తర్వాత నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించిన క్రమంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం మంత్రులు అయితే నాగార్జున సాగర్ గేట్లను అయితే ఎత్తుతున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ సంబంధించి జూలై నెలలో క్రస్ట్ గేట్లను ఎత్తడం దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. 2017 సంవత్సరంలో జూలై నెలలో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారు ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025లో జూలై నెలలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను అయితే పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. నాగార్జున సాగర్కి సంబంధించి కుడికాళ్ళ ద్వారా ఇప్పటికే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి నీరు విడుదల చేయడానికి ఆంధ్ర ప్రాంత అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేఆర్ఎంబీ ఇంకా అనుమతి ఇవ్వలేదనే ఒక సాకుతో ఎడమకాల ద్వారా మాత్రం నీటిని విడుదల చేయడం లేదు. దీనివల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంత రైతాంగం మాత్రం తెలంగాణ ప్రభుత్వ తీరు పట్ల కొంత ఆగ్రహంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తాము వరి నార్మల్లు వేయడంతో పాటు పత్తి పంటలు కూడా వేసి పూర్తి స్థాయిలో నీటి విడుదల కోసం తాము ఎదురు చూస్తుండగా నాగార్జున సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవడం వల్ల చెరువులు నింపడం, అదేవిధంగా కాలువల ద్వారా వ్యవసాయం చేసుకుంటుంటే రైతాంగానికి మాత్రం తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రేడియల్ క్రస్ట్ గేట్లను విడుదల చేసే నీరు ఏదైతే సముద్రంలోకి పంపిస్తున్నారో ఈ సముద్రంలోకి పంపించే నీరు రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడని నీరని, పూర్తిగా ఇది సముద్రంలోకి చేరడం ద్వారా వృధా అవుతుంది తప్ప తమకు ఎట్లాంటి ఉపయోగం లేదని కూడా రైతులైతే ఆరోపిస్తున్న పరిస్థితుంది. అలా కాకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఇప్పటికే నార్మల్ వేసినటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా వాటి ఉపయోగం అనేది ఉండే అవకాశం ఉందని కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెబుతున్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ కాలువ ద్వారా ఉన్నటువంటి నీరు విడుదల చేయకుండా, కాలువలు నింపకుండా వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎడమకాల ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్న క్రమంలో కేఆర్ఎంబీ అనుమతులు ఎప్పటి వరకు ఇస్తుంది, ఏ మేరకు ఇస్తుందని మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్కన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కుడి కాలువ ద్వారా ఇప్పటికే నీటిని విడుదల చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రైతాంగం నీటి విడుదల ప్రారంభం కావడంతో కొంత సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంత్రులు కేఆర్ఎంబీ అధికారులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి. మొత్తంగా నాగార్జున సాగర్ డ్యాంలో నెలకొన్నటువంటి నీటి ప్రవాహం ఏదైతుందో ఈ ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి విడుదల కంటిన్యూ కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. 2,36,484 క్యూసెక్లు ఇప్పటికే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్కు వస్తున్న క్రమంలో వస్తున్న ఇన్ఫ్లోకి అనుగుణంగా
వాటర్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ 90 అడుగుల గరిష్ట నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దానికి అనుగుణంగానే నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చర్యలైతే తీసుకున్నారు. ఇక ప్రధానంగా నాగార్జున సాగర్ డ్యామ్కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లకు అంటే నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల జరుగుతున్న క్రమంలో సంబంధిత జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం ఇవ్వడంతో పాటుగా ఎవరు కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి విడుదలవుతున్నటువంటి నీరు ఏదైందో ఈ నీటి ద్వారా దిగువ ప్రాంతం అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిన క్రమంలో నల్గొండతో పాటు ఇటు గుంటూరు, పల్నాడు జిల్లాలో అదేవిధంగా ఖమ్మం జిల్లా వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో కలెక్టర్లు అదేవిధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా 8 గేట్ల ద్వారా దాదాపుగా 85,000 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేసే పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్లో చూడవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ.